అంతే సార్, వాళ్ళు మాత్రం నిరపరాధులు. నేనే డబ్బు కోసం కక్కుర్తుపడి ఈ పని చేశాను సార్. సార్, with this statement I think I can take action. మిస్టర్ విజయ్, ఇతని సాక్ష్యంతో మనం ఆ బాపుని అరెస్ట్ చేయలేం. మనమే ఇతని చేత అబద్ధం చెప్పించామని అతని కేసు రివర్స్ చేయొచ్చు. ముందు ఆ భైరవుని అరెస్ట్ చేయి. వాడి సాక్ష్యంతో నీ వాడు నిర్దోషులు నిరూపించుకో. నీకు కావాల్సిన అన్ని పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భైరవుడు ఎక్కడ? భైరవుడా? వాడెవడు? చూడు కన్నా, నువ్వెప్పుడొచ్చినా ఓటర్ లిస్టు చూసొచ్చి అడుగుతున్నట్టు వాడెక్కడా వీడెక్కడా అని అడుగుతుంటావు. అవును, లోపలికొచ్చే ముందు తలుపు కొట్టి రావాలనే కనీస ధర్మమైనా తెలీదా? మిస్టర్ బాపినేడు, కిందటి సార్లా ఈసారి తప్పించుకోలేవు. వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఓం నమ శివాయ. అయినా వాడేం చేశాడు అసలు? వాడేం చేశాడని అడగద్దు. వాడి చేత నువ్వేం చేయించావో అడుగు, చెప్తాను. లాకప్ లో రవిని మర్డర్ చేయించింది నువ్వు, చేసిన వాడు భైరవుడు. అబ్బో అబ్బో, ఇతను చాలా విషయాలు ఊహించుకుంటున్నాడు. ఇది ఊహ కాదు, పచ్చి నిజం. రోటరీ క్లబ్ మీటింగ్ లో నీకు బాడీ గార్డ్ గా నిలబడింది ఆ భైరవుడు. ఇదిగో భైరవుడు ఫోటో. ఈ భైరవుడా? వీడు నా దగ్గర పని మానేసి 2 రోజులైంది. నువ్వెలాగో వెతుకుతున్నావు కాబట్టి వాడెక్కడున్నాడో కనిపెట్టి నాకు కూడా కబురు చెయ్యి. వాడితో నాకు చాలా పని ఉంది. వేధవా, నా టూత్ బ్రష్ ఎక్కడో పెట్టాడు, కనుక్కోవాలి. డోంట్ బి సిలీ మిస్టర్ బాపినీడు. భైరవుడు నాకు దొరికాక నీకు టూత్ బ్రష్ అవసరమే ఉండదు. ఎందుకంటే ఇవేవి నీకు ఉండవు కనుక. వస్తా. వీడు కూడా పెద్దల్లో కలిసే రోజు దగ్గరకొచ్చింది. అబ్బా, ఎన్నాళ్ళైందిరా. ఏమిటమ్మా ఈ హడావుడి? విషయం నాకు తెలిసిందా? తెలిసింది. మీ ఇద్దరు ఈ స్థితికి రావడానికి కారణం ఆ భైరవుడు. అంటే ఆ రోజు మన ఇద్దరం వ్యాన్ ఎక్కినప్పుడు చంపబోయాడు. ఓ వాడా? అవును, రైటర్ సహాయంతో లాకప్ లో ఉన్న రవిని చంపింది వాడే. మై గాడ్. చూడండి, ఆ భైరవుడు ఎక్కడున్నాడో పట్టుకుంటేనే నిజం బయటపడుతుంది. మరి ఈ విషయం విజయ్కి తెలుసమ్మా? తెలుసు. అతను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీరు కూడా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అట్టగనమ్మా. ఏంటంటే అమ్మా, ఇక ఆలస్యం చేయకూడదు. భైరవుడి గదిలో ఉన్నాడని విజయ్కి ఫోన్ చేసి చెప్పమ్మా. హలో. రే రే, నువ్వెప్పుడు వచ్చావురా? నీకోసం ఫోన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. నేనెప్పుడు మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరు జైలు నుంచి తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు నుంచి మీరు తప్పించుకోలేదు. మేము హంతకులు కాదని రుజువు చేసుకోవడానికే పారిపోయాం. అవునరా, ఆ రవిని చంపింది భైరవుడు. రై, వాడు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 213లో ఉన్నాడు. అలాగా? మీరు బయట జీప్ దగ్గర ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. మీరు ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. ఎందుకమ్మా ఇప్పటికి 2 సార్లు మోసం చేశావు, మళ్ళీ చేద్దామనా? మా అన్నయ్య రవి చనిపోవడానికి కారకులు మీరు. అన్నయ్య? అతనెవరు?
అవును. రవీంద్ర పెద్ద కాదు, భైరవుడు. వాడు ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి మా అమ్మాయి విజయ్ వెళ్ళాడు. వాడు వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. లాకప్లో రవిని ఎందుకు చంపావు? నాకేం తెలియదు. మిస్టర్ విజయ్, భైరవుణ్ణి చంపానని నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావు. కానీ నీ తండ్రి, నీ బాబాయ్, పాపం నీ ప్రియురాలు నా చేతుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావనుకో, ఓం నమ శివాయ, వీళ్ళంతా పెద్దల్లో కలిసిపోతారు. చూడు బాపినుడు, నీకు పోయే కాలం వచ్చింది కాబట్టే నీకు ఈ పాడు బుద్ధి పుట్టింది. చూడు కన్నా, నేను చాలా నీచ నికృష్టపు బుద్ధి గలవాణ్ణి. నాకు ఎవరు ఎదురు చెప్పినా అడ్డు వచ్చినా ఎవ్వరిని బ్రతకనివ్వను. రేయ్, వీణ్ణి కూడా అందరితో కలిపి బాయిలర్లో పారేయండి. అందరూ ఒకేసారి పెద్దల్లో కలిసిపోతారు.
వెల్ డన్ విజయ్. థ్యాంక్ యూ 302, 203. నమస్తే సార్. ఇతన్ని పట్టించేందుకు మీకు ప్రమోషన్స్ రికమెండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. మొత్తానికి ఖైదీలుగా ఉండి ప్రమోషన్స్ తో ఇన్స్పెక్టర్లు అయి భలే ఖైదీలు నిలిపించుకున్నారు. అస్సలు దొంగలు మేం కాదు సార్. ఆ? మరి ఇంకెవరయ్యా? వాళ్ళిద్దరే సార్ దొంగతనంగా ప్రేమించుకుని మన డిపార్ట్మెంట్ కి పట్టుబడకుండా ఉన్నారు మరి సార్. ఇంకా ఆలస్యం దానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లింక్ పెట్టాయి. అలాగే మరి కట్నం ఏమిస్తారో చెప్పండి. ఏమన్నాడు? మా వాడికి కట్నం ఏమిస్తారు అని అడుగుతున్నాడండి. కట్నమా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి నన్నే కట్నం అడుగుతారా మిమ్మల్ని?